ఛానల్కి లైక్ అడగట్లా, సబ్స్క్రైబ్ అడగట్లా. మీ డేట్ ఆఫ్ బర్త్ ఏంటి అనేది కింద కామెంట్ చేస్తే గురువుగారికి చూపించి మీకున్న ఇష్యూస్ కూడా రాయండి. ఆయనకి చూపించి దానికి తగ్గ వీడియోస్ చేస్తాను. వేద జ్యోతిష్య శాస్త్రంలో గ్రహాల సంచారం, గ్రహాల సంయోగం ద్వాదశ రాశుల వారికి జీవితాన్ని ప్రభావితం చేస్తాయి. గ్రహాల్లో ముఖ్య గ్రహమైనటువంటి సంపదలకు, విలాసాలకి మూలకారకుడైన శుక్రుడు ప్రతి నెల తన రాశిని మార్చుకుంటూ సంచారం చేస్తూ ఉంటాడు. ఇక డిసెంబర్ 20వ తేదీన శుక్రుడు ధనుస్సు రాశిలోకి ప్రవేశిస్తున్నాడు. ధనుసు రాశిని బృహస్పతి పాలిస్తాడు. అందువల్ల బృహస్పతి రాశి అయినటువంటి ధనుసు రాశి యొక్క శుక్ర సంచారం కొన్ని రాశుల వారికి శుభ ఫలితాలని, ఊహించని ఆర్థిక లాభాలని కలిగిస్తుంది. ఈ సమయంలో వారికి శుభ ఫలితాలు వస్తాయి. ధనుసు రాశిలో శుక్ర సంచారంతో లబ్ధిని పొందే రాశుల గురించి ప్రస్తుతం తెలుసుకుందాం. కన్యారాశి. ధనుసు రాశిలో శుక్ర సంచారం కన్యారాశి జాతకులకి మంచి ఫలితాలు ఇస్తుంది. శుక్రుడు కన్యారాశిలో 4వ ఇంట్లో ప్రవేశిస్తాడు. ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది జీవిత భాగస్వామితో సంబంధం బలోపేతం అవుతుంది. అన్ని విధాలా బాగుంటుంది. అదృష్టం, సృజనాత్మక విషయాల్లో లబ్ధిని పొందుతారు. వాహనాలు, ఆస్తులు కొనుగోలు చేస్తారు. పూర్వీకుల నుంచి సంపద వస్తుంది. ధనుసు రాశిలో శుక్ర సంచారం ధనుసు రాశి జాతకులకి లాభదాయకరంగా ఉంటుంది. శుక్రుడు ధనుసు రాశిలో శుభప్రదమైన ఫలితాలు ఇస్తాడు. ధనుసు రాశిలో శుక్రుడు లగ్న గ్రహంలో ప్రయాణం చేస్తాడు. ఈ సమయంలో ధనుసు రాశి వారి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. కుటుంబంలో సంతోషం ఉంటుంది. సమాజంలో గౌరవ మర్యాదలు లభిస్తాయి. అవివాహితులకి వివాహ యోగం ఉంది. భాగస్వామ్యుల పనిలో లాభాలు వస్తాయి. తులారాశి. శుక్ర సంచారం తులారాశి జాతకులకు అదృష్టాన్ని ఇస్తుంది. శుక్రుడు తులారాశిలో 3వ ఇంట్లో ప్రవేశించడం వల్ల తులారాశి వారిలో ధైర్యాన్ని, శౌర్యాన్ని పెంచుతుంది. ఈ సమయం తులారాశి వారికి విజయాలను చేకూరుస్తుంది. శత్రువులు బలహీనపడతారు. మీ వ్యక్తిత్వం కూడా మెరుగుపడుతుంది. విదేశాలతో సంబంధం ఉన్నవారు గణనీయమైన లాభాలు పొందుతారు. తోడబుట్టిన వారి మద్దతు ఈ సమయంలో చాలా బాగా లభిస్తుంది. మరోపక్క గజకేసరి యోగం వల్ల మేషరాశి వారికి గజకేసరి యోగం అదృష్టాన్ని తీసుకొస్తుంది. మేషరాశి వారికి గజకేసరి రాజయోగం అదృష్టాన్ని తీసుకొస్తుంది. మీరు వ్యక్తిగత జీవితం మంచి క్షణాలను అనుభవిస్తారు. ఈ సమయంలో ఎప్పటి నుంచో పెండింగ్లో ఉన్న ప్రాజెక్టులు పూర్తవుతాయి. వర్తక వ్యాపారాలు చేసేవారికి లాభాలు వచ్చే అవకాశం ఉంది. మానసికంగా మేషరాశి జాతకులు ఉపశమనం పొందుతారు. పెట్టుబడులు పెట్టేవారు ఆస్తుల నుంచి మంచి రాబడులు పొందే అవకాశం ఉంది. ఇది వీరికి శుభ సమయం. కన్యారాశి. గజకేసరి రాజయోగం కారణంగా కన్యారాశి జాతకులకు అదృష్టం కలిసి వస్తుంది. ఈ రాశి వారికి నూతన ఆదాయ మార్గాలు కనిపిస్తాయి. పెట్టుబడి లాభాలను ఇస్తాయి. గజకేసరి రాజయోగంతో ఆనందం, భౌతిక సౌకర్యాలు పెరుగుతాయి. ఉద్యోగంలో గుర్తింపు పొందుతారు. కొత్త విజయాలు వచ్చే అవకాశం ఉంది. ఇది కన్యారాశి వారికి లబ్ధి చేకూర్చే సమయం. మిథున రాశి. గజకేసరి రాజయోగం మిథున రాశి జాతకులకి సానుకూలంగా ఫలితాలు ఇస్తుంది. గజకేసరి రాజయోగం కారణంగా మిథున రాశి జాతకులకి ప్రేమ జీవితం అద్భుతంగా ఉంటుంది. వృత్తిపరమైన జీవితంలో ముందుకు సాగే అవకాశం కనిపిస్తుంది. శ్రేయస్సు కలుగుతుంది. ఆర్థికంగా బాగుంటుంది. మిథున రాశి వారికి సమయంలో గుర్తింపు లభించేటువంటి అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది. సో మీ రాశి నక్షత్రాన్ని కామెంట్ చేయండి.